సో మనము ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఎండోమెట్రియోసిస్ వస్తే ట్రీట్మెంట్ ఏంటి, ఎలా ఉంటుంది, అందరికీ ఒక రకంగానే ఉంటుందా లేదా అనేది తెలుసుకుందామండి. ట్రీట్మెంట్ వచ్చేసేసి 2 రకాలు ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, లేదంటే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మనం సర్జరీకి వెళ్ళాలా, మెడిసిన్స్ తీసుకోవాలా అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి సిమ్టమ్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, ఏ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, సివియారిటీ ఎంత ఉంది, లేదంటే మనకి ఒకవేళ ఓవరీలో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉంటే దాని సైజ్ ఎంత ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉందా, వీటి మీద మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుంది. మెడిసిన్స్ అయితే కనుక పెయిన్ కిల్లర్స్తో పాటు హార్మోనల్ థెరపీస్ ఇస్తామండి. ఒకవేళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది అనుకున్నప్పుడు లాప్రోస్కోపీ ద్వారా వెళ్ళి ఉన్న ఎండోమెట్రియాటిక్స్ సిస్ట్ని కానీ ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ని కానీ మనం అక్కడికి కొంచెం ఫల్గరేట్ చేయడానికి, సిస్ట్ తీసేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి తీసేసిన తర్వాత మనకి సిమ్టమ్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.